ఇప్పుడు ఒక మనం పాటలు పాడుతున్నప్పుడు కామెడీ సాంగ్ అంటే నేను చెప్పేది చంద్రబాబు ఆ రోజుల్లో కామెడీ కమ్ హీరో. అతనితో ఒక పాట పాడుతున్నామని అంటే అతను ఇలా పట్టుకుంటాడు, ఇలా పట్టుకుని పాడించడం, ఇలా అంతా చేస్తాడు. కొన్ని చేష్టలు చేసేవాడు, పాడుతూ పాడుతూ వెళ్ళిపోయాడు అనమాట. పట్టి లాక్కొచ్చి నిలబెట్టాలి మైక్ ముందు. ఇలాగంతా ఆయన ఎమోషన్ అలా ఆయనతో చేస్తూ ఉన్నప్పుడు మన ఇంటి వాళ్ళు అవన్నీ యాక్సెప్ట్ చేసుకోవాలి. మీరు పాడేటప్పుడు ఒక పర్టికులర్ పాట ఏమైనా గుర్తు చేసుకోగలుగుతారా? మీ ఇద్దరు చాలా బాగా మీ ఇద్దరికి కుదిరిన పాట, ఆయనతో పాడిన పాట బాగా హిట్ ఇదే, కుంకుమ పూడే కొంచెం పూరావే. అలాంటి పాటలు పాడేటప్పుడు మనం పాడుతూ ఉంటే నాకు ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి నేర్పుతారు మనకి. ఆయనతో పాడేటప్పుడు కొన్ని ఎలా అవుతుందంటే ఆయన ఇట్లా వెళ్ళిపోతే వెళ్ళిపోతున్నారే నీ రికార్డింగ్ టైం ఆయన పట్టి లాక్ వచ్చినప్పుడు మనం పాడుతూనే పోకిరి రాజా పోదుమే తాజా అని పాడేసి పోకిరి 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 రాజా అని పాడేసి రిహర్సల్లో పాడేసాను అనమాట. రజ్జా పోదుమే 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 తాజా అనేటప్పటికి అందరూ నవ్వేశారనమాట. ఇది చాలా బాగుంది, ఇదే పాడు. నేను అతన్ని పట్టి లాక్ వచ్చి నిలబెట్టడానికి నేను పాడుతున్నానంటే ఇదే చాలా బాగుంది. ఇలాగ ఎన్ని ఒక నేను చెప్పడం కలిసి వస్తాయి కొన్ని సిచ్యువేషన్స్. ఆ పాటలు పాడేటప్పుడు ఇలా పాడాలి అలా పాడాలి అని చెప్పకుండానే మనంతలో మనకు వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేసుకునేవాళ్ళు. అలా హిట్ అయింది సాంగ్స్ కొన్ని. జమునారాణి గారు, ఈ చలాకీ పాటలు పాడడం అనేది కష్టం అంటారా? ఇన్ జనరల్ సులభం అంటారా మెలడీతో కంపేర్ చేస్తే? అట్లా చెప్పడానికి లేదు. చలాకీ పాటలు పాడాల్సిన ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ పాటలకు తగ్గట్టు మనం తరిపేది అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సరదా సరదా సిగరెట్టు ఇది దొరలు దాగుబల్ సిగరెట్టు, ఇది కామెడీ సాంగ్. ఆ కామెడీ సాంగ్కి ఎలా పాడాలనేది దానికి తగ్గట్టు తరిపేది అవ్వాల్సిందే. ఓ వన్నెల బయ్యారి చూసేవు ఎవరి దారి మదిలోన నీదు మధురాతి మధుర కదలేమిటే చకోరి ఓ వన్నెల బయ్యారి చూసేవు ఎవరి దారి ఆహా ఓహో ఆహా ఓహో. ఇదంతా మంచి చలాకీగా పాడాల్సిన పాటలు. అది మన వాయిస్లోనే ఇచ్చుకోవాలి. అక్కడ డ్రమ్స్లోనే ఎందులోనే బీట్స్ అంతే. అది కట్ చేయాలి. మధురాతి ఇచ్చట పాడేట మధురాతి మధుర కదలేమిటే చకోరి అంతే. చకోరి ఇట్లంతా పాడితే చలాకితనం రాదు. అది ఎంత టకరివాడు నారాజు ఏ మూలను నక్కినాడు పంట చేను గట్టు మీద ఒంటిగానే పోతుంటే వెంట వచ్చినట్టులున్నది ఎవరో వెనక నిలిచినట్టులున్నది గుబులు గుబులుగా గుండె జల్లుమని బిక్కు బిక్కుమని చూశాను పక్కున పక్కని నవ్వేను. ఇలాంటి పాటలు ఎంచుకునే వాళ్ళకి ఆ తరమైన ఈ తరమైన కెరియర్ లాంగ్ స్టాండింగ్గా ఉంటుంది అనుకుంటారా? అంటే బహుశా మీకు కూడా అన్ని రకాల పాటలు పాడే ఎక్కువ అవకాశాలు వచ్చుంటాయి. మీరు ఇంకా అన్ని రకాల పాటలు పాడితేనే ఆఖరి దాకా ఎస్టాబ్లిష్ అవ్వగలరు. ఈ తరం సింగర్స్కి అన్ని రకాల పాటలు పాడాలి. మెలడీ సాంగ్స్ వచ్చినప్పుడు వాయిస్ని సాఫ్ట్ చేసుకుని ఆ పాడే ఒక ఆ టాలెంట్ ఉండాలి. కామెడీ సాంగ్స్ పాడినప్పుడు ఆ కామెడీ ఇది వాయిస్లో తెలిపించి పాడే ఇది ఉండాలి. ఈ చలాకీ పాటలు పాడినప్పుడు ఇది ఉండాలి. అన్నీ ఒకేలాగా పాడకూడదు. అవన్నీ పాడితే అవే వాళ్ళకి ఆఖరి దాకా మంచి విలువ. మనం వైండప్ చేసేలోపు ఒకే ఒక్క పాట అది పాడకపోతే ప్రేక్షకులు బహుశా ఒప్పుకోరు. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం నా బొంగమూతి కందం నీ ముందరి కాళ్ళ బంధం